మీ అందరూ ఎంతోమంది కష్టపడి పెరిగిన వాళ్ళు చాలామంది అనేక రకాల ఇబ్బందులు పడి వచ్చినట్లో మీరు ఈ 15 ఏళ్లలో రామ్మోహన్ గారి సేవలో మీరు చూసి ఉంటారు. మీరు అట్లాగే ప్రతి విషయంలోనూ ముందుండి మన ప్రాంతాన్ని డెవలప్ చేయడంలో అంటే ఈ 2-3 ఏళ్లలో తక్కువ కనపడవచ్చు. ఎందుకు కనపడి ఉంటారంటే కనపడి ఉండకపోవచ్చు అంటే మీకు ఆయన ఏ పని చెప్పినా కార్పొరేషన్లో చేయకుండా ఎదురు ఉంచున్న వాళ్ళందరూ మంచి పని ఏది చెప్పినా కూడా చేయకుండా వాళ్ళేదో చేసినట్టు చూపించడం కోసం రామ్మోహన్ గారికి అధికారులకి పని చేయకుండా చేయటం కోసం ఆయన అల్లరల్లరి చేశారు. ఇంకొకటి ఏంటంటే నేను రామ్మోహన్ గారు ఎమ్మెల్యేగా కిందటిసారి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ, నేను వైసీపీ పార్టీలో ఉండేవాడిని. అప్పుడు నా డివిజన్ 5వ డివిజన్ కొండ ప్రాంతమే. ఆ కొండ ప్రాంతంలో నేను గెలిచి కూడా నేను ఏ పని డెవలప్మెంట్ పని పెట్టినా ఏ రోడ్డు పెట్టినా రామ్మోహన్ గారు దాని మీద సంతకం పెట్టేసేవారు. ప్రజలకు అవసరం అయిందే కదా, తప్పకుండా చేద్దాం, నీకేం అభ్యంతరం లేదు బాబుకుమార్ గారు అని చెప్పి ఎమ్మటే సంతకం పెట్టేసేవారు. అంత కోఆపరేషన్ పార్టీలు చూడకుండా డెవలప్మెంట్ చేసిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి మన విజయవాడలో గద్దె రామ్మోహన్ గారు. మనం గద్దె రామ్మోహన్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడం ఒక ముఖ్య కారణం అయితే, అట్లాగే ఏ విషయమైనా తీసుకోండి. ఇప్పుడు మీరు మహిళలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, మనం ఏ పని చేసుకున్నా ఇది వరకు ఇంట్లో ఎవరన్నా 50 ఏళ్ళ లోపళ్ళు ఎవరన్నా చనిపోయినా ఎమ్మటే 2 లక్షలు చెక్ వచ్చేది. అట్లాగే ఏ విషయం చూసినా ఒకవేళ హాస్పిటల్లో జారాల్సి వస్తే రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్తే ఒక ఎల్ఓఈ తీసుకొచ్చి మీకు కాగితం ఇచ్చేవారు. ఆ ఇచ్చి మీ అందరు ఎక్కడన్నా మీకు ఈ 5 సంవత్సరాల్లో ఒక్కటన్నా కనపడిందా? ఒకవేళ ఇవాళ కనుక ఎవరికన్నా కాగితం తీసుకొచ్చి ఇస్తే ఆ కాగితం హాస్పిటల్లో పనిచేయదు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఎవరు కాబట్టి వాళ్ళు చేయరు. ఇది వరకు వాళ్ళకి డబ్బులు, ఈ కాగితం వెళ్తే డబ్బులు వచ్చినట్టే. అందుకని మీరందరూ కూడా మన బాగోగులు, మన పిల్లల బాగోవడానికి మీరందరూ కూడా ఈ తడం మళ్ళీ సైకిల్ గుర్తుకేసి ఎంపీకి, ఎమ్మెల్యేకి జనసేన పార్టీలన్నీ మద్దతుతో మనతో మన మద్దతుని గమనించి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, ఇంక చాలామంది ఉంటారు ఏది మీరు రామ్మోహన్ గారు ఓటైతే కుదరదు, వాళ్ళెమ్మడి తిరిగితే కుదరదు, వీళ్ళెమ్మడి తిరిగితే, మీకు ఏదన్నా తల ఒప్పుకొని వెళ్ళిపోయి మీరు సైకిల్ గుర్తుకు ఒక బటన్ నొక్కండి. రెండు గుర్తులు ఎంపీకి, ఎమ్మెల్యేకి ఒక బటన్ నొక్కండి. శుభ్రంగా మనకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఇంకొక కారణం, మీరు ఇంతకుముందు 14-19లో చూసుంటారు. బిల్డింగ్ మెటీరియల్స్ కానీ ఇక్కడ చేసుకునే వర్కర్స్ కానీ ఎంత బిజీగా ఉండేవారో మీకు, మీ ఇంట్లో మీ మగాళ్ళు ఎంత బిజీగా ఉండేవారో మీకు తెలుసు. 19 నుంచి ఇప్పటి వరకు బిల్డింగ్ వర్కర్స్ కానీ మిగతా పెయింటర్స్ కానీ ఎవరిని చూసినా, లేకపోతే ఆటో నగర్లో పనిచేసేవాళ్ళు కానీ ఎవరిని చూసినా, ఆటో కార్మికులు కానీ ఎవరినన్నా చూడండి, మీరు ఏ రోజు తినమైన పని దొరకదు. మీరు ఎందుకేం దొరకదంటే మన రాజధాని ఇక్కడి నుంచి తీసేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకోవాలంటే రాజధాని కావాలి. రాజధాని ఉంటే ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళవసరలా, మద్రాసు వెళ్ళవసరలా, బెంగళూరు వెళ్ళవసరలా. మన పిల్లలు ఇంటర్మీడియట్ చదివినా ఇక్కడ 15-20 వేలు ఉద్యోగాలు వస్తాయి. మన పిల్లలు మన ఇంటికాడి నుంచి వెళ్తారు. అక్కడెక్కడో 50,000 ఇచ్చే ఉద్యోగం కంటే ఇక్కడ 20,000 ఇచ్చే ఉద్యోగంతో మనం హ్యాపీగా బతకొచ్చు. మన పిల్లలు మన ఇంట్లో ఉంటారు, మన అందరిని చూసుకుంటూ ఉంటారు. మీరు అది కూడా గమనించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇప్పుడు తెలంగాణ వాదులు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణని విడగొట్టేసుకున్నారు. మాకు కావాలని యుద్ధం చేసి కొంతమంది చచ్చిపోయి, అసలు మన రాజధానిని కాపాడటానికి మనలో ఆవేశం ఏది? మీరు ఆవేశం తెచ్చుకోండి. ఫస్ట్ మన రాజధాని విజయవాడలో కాపాడుకోవడానికి ఆవేశం తెచ్చి మీరు సైకిల్ గుర్తుకు ఓటేసి, లేకపోతే గ్లాస్ గుర్తుగా ఇక్కడ ఏ గుర్తుంటే ఆ గుర్తు సైకిల్ గుర్తుకు ఓటేసి మనం ఆవేశంగా 10 మందికి చెప్పి మన విజయవాడ ప్రాంతం రాజధాని ప్రాంతంగా ఉండాలి అంటే మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ సైకిల్ గుర్తుకు ఓటేయాల్సిందే. మీరందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి రామ్మోహన్ గారిని, కేసీఎన్ శివనాథ్ గారిని, మనకి ఇక్కడ 2 సైకిల్ గుర్తే కాబట్టి వాళ్ళిద్దరికి ఓట్లేసి మన ప్రాంత రాజధానిని మనం ఉంచుకుందాం. మీరు గేస్తే చంద్రబాబు గేసినట్టే. చంద్రబాబు మన రాజధానిని అమరావతిలోనే కడతాడు. మనకు అన్ని రకాల పనులు, అన్ని రకాల డెవలప్ అవుతాయి. మనం అదేదో ఊరెళ్ళి బతకాల్సిన అవసరం లేదు. మన ప్రాంతంలో, మన కొండ ప్రాంతంలో, మన ఇంట్లో మనం ఉండి
మన పిల్లల్ని కానీ అందరిని చదివించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకు 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలకి ఫస్ట్ ఎంతమంది 2 పిల్లల వరకు ఇస్తా అన్నారు, అది మర్చిపోయాడు. ఒక పిల్లడికే ఇచ్చాడు. ఆ పిల్లడికి కూడా 15,000 ఇస్తానని 13,000 ఇచ్చాడు. మళ్ళీ 4 ఏళ్ళు వేస్తానని 4 ఏళ్ళు వేయలే. కొంతమంది 3 ఏళ్ళు వేశాడు, కొంతమంది 2 ఏళ్ళు వేశాడు, కొంతమంది సంవత్సరం వేశాడు. ఇదంతా కూడా మీరు గమనించి చంద్రబాబు గారు 3 పిల్లలు ఉంటే 3 పిల్లలకి 15,000 చొప్పున మీకు వేస్తానంటున్నాడు. ఆయన డెవలప్మెంట్ చూస్తాడు, ఖర్చుకు దగ్గర డబ్బు కూడా ఎక్కడో ఆదాయం చూసుకొని డెవలప్ చేస్తారు. మన ప్రాంతం డెవలప్ అవుతుంది. మనం ఆవేశం తెచ్చుకొని ఈ దడవ సైకిల్కి వేయాలి, ఎవడన్నా సైకిల్కి వేయొద్దు అంటే ఆడు చొక్కాబు చూపి అన్నంత కోపం తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే కానీ వాళ్ళు మాట వినరు. అది మీరు అందరూ కూడా గమనించి ప్రతి విషయంలోనూ సహకరించాలని. ముగ్గురు ఆడపిల్లలున్నా 3 పిల్లలున్నా 3కి 15,000 వేస్తారు. అందరికీ 200 యూనిట్లు దాటితే మనకు వచ్చే స్కీమ్స్ అన్నీ పోతాయి. కరెంటు 9 సార్లు పెంచారు. 50 వచ్చేవాడికి 1000 రూపాయలు వస్తుంది. వాళ్ళ మా ఇంటికి నాకు 2,200 వచ్చేది కరెంటు బిల్లు. ఇప్పుడు 8,000 కానీ 9,000 కానీ వస్తుంది. అంటే ఇక నాకేం అంటే నాకని కాదు, అంటే ఇప్పుడు మీ ఇళ్లలో కానీ ఎవరిళ్లలో కానీ మీకు ఇదివరకు 100 రూపాయలు కరెంటు బిల్లు వచ్చే కరెంటు బిల్లు ఒక్కసారి 1000 రూపాయలకి పెరిగిపోయింది. పెరిగిపోతే మన స్కీములన్నీ పోతున్నాయి. మన ఇంజనీరింగ్ కాలేజీలో మన పిల్లలు చదువుతున్నారు. ఇంజనీరింగ్ చదివే పిల్లలు ఉండుంటారు ఇక్కడ, ఎవరో ఒకళ్ళకి చాలా మందికి ఉన్నారు. ఎవరికైనా ఉన్నారమ్మా ఇంజనీరింగ్ చదివే పిల్లలు ఉన్నారా? వాళ్ళకి ఆ డబ్బులు రీఎంబర్స్మెంట్ ఇస్తానని చెప్పి వాళ్ళకి ఇవాళ వరకు 4 ఏళ్ల నుంచి డబ్బులు వేయకపోతే వాళ్ళు సరైన ఫ్యాకల్టీలతో వీళ్ళకి చదువు చెప్పించలేకపోతున్నారు. సరైన లెక్చరర్లని వాళ్ళకి పెట్టి అనేక నష్టాలు జరుగుతున్నాయి. మీరు ఇవన్నీ గమనించి మన పిల్లలకు కూడా చెప్పి మీరందరూ కూడా మరొకసారి సైకిల్ గుర్తు కోటేసి ఇక్కడ రామ్మోహన్ గారిని శివనాథ్ గారిని గెలిపించి మనం చంద్రబాబు గారిని సీఎం చేస్తే అమరావతి వస్తుంది. ఎన్ని రకాల ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయో మీకు తెలుసు. 2014-19లో అన్ని రకాల ఇంజనీరింగ్ కాలేజీలు 19 తర్వాత ఒక్కటి కూడా ఒక 10 సీట్లు కూడా పెరగల. ఇంకా వీలైతే కొన్ని కాలేజీలు మూసేశారు. మీరు అది కూడా గమనించి మన ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకోవాలంటే మనం సైకిల్ గుర్తుకేసి ఎవరన్నా వేయొద్దన్నారంటే ఎందుకు వేయకూడదో ఒకసారి అడగండి. మన ప్రాంతం ఏ విధంగా డెవలప్ అయిందని 19 నుంచి 24 వరకు అది ఒక్కటి అడగండి. ఫస్ట్ అడిగి మీరు ఎదురు పోట్లాడి చేయాలి. చేయకపోతే వాళ్ళు మాట వినరు. మీరు ఇవన్నీ గమనించి మీరందరూ ఒక్కసారికి మన ప్రాంతాన్ని మనం బాగు చేసుకోవడానికి గద్దె రామ్మోహన్ గారిని శివనాథ్ గారిని గెలిపిస్తారని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని సహకరిస్తారని నేను ఆశిస్తూ అందరికీ మరోసారి నమస్కారం చెప్తున్నాను.